దీపం ప్రగతికి సంకేతంగా చెప్తారు. ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందుగా దీప ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. ఎందుకని? దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపజ్యోతి నమోస్తుతే అని దీపానికి నమస్కరిస్తాం. మనం దీపేన సాధ్యతే సర్వం అంటారేమిటి? దీపాన్ని ప్రజ్వలనించి చేసిన మాత్రాన అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయా? అది ఎలా సాధ్యం అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. ఎక్కడైతే దీపం వెలిగింపబడుతుందో అక్కడ తేజోమయమైన స్వరూపాలతో, కాంతి శరీరాలతో దేవతామూర్తులు ఆవిష్కరింపబడతారు. దీపం వెలిగించిన మరుక్షణం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మనం మంత్రాన్ని ఉచ్చరించగానే రాత్రిపూట ఇంటిలోకి ప్రవేశించినటువంటి ఆసురి భూత ప్రేత పిశాచ గణాలన్నీ పరిగెత్తుతాయి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆసురీ శక్తులు అంతర్ధానమవుతాయో అప్పుడు దేవతా స్వరూపాల సాన్నిహిత్యంతో వారిని ఆరాధిస్తూ నువ్వు చేసే షోడశోపచారాలు నీకు సకల శుభాలను అందజేస్తాయి. నిజానికి దేవతా స్వరూపాల యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆశ్రయించిన వారి కోరికలన్నింటినీ నెరవేర్చటమే. అందుకే ఏ తీర్థానికి వెళ్ళినా ఆ నదిలో మనం స్నానం చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవటం కోసం వచ్చే దేవతామూర్తులంతా ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. కనుక వారి సమక్షంలో అదృశ్య రూపంలో ఉన్న వారిని సంకల్పించుకుంటూ మనం స్మరించుకోగలిగితే వారే మన కోరికలు తీరుస్తారని. ఇలా భారతీయ జీవన విధానంలో దీపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏమిటి అంటే దీపాన్ని ప్రజ్వరింప చేయగానే తమోగుణం అంతా నశించి అద్భుతమైన సత్వగుణం ఉద్భవించి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాదు, దీపారాధన చేయటం వల్ల, దీప జ్యోతులను మనం ప్రదర్శించటం వల్ల పితృగణాలు కూడా సంతోషిస్తారు. కంచి పరమాచార్య ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు వదిలినటువంటి సైనికులను స్మరిస్తూ దీపారాధన చేయమనేవారు. ఇలా జ్ఞానాన్ని ప్రచోదనం చేసే లక్షణము దీపోపచారానికి ఉన్నది. ఇన్ని అద్భుతమైనటువంటి ఆనందాలను మనకు అందించే దేవతా స్వరూపమే దీపం. కనుక దీపారాధన చేసి ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తాం. శోచనీయమైన విశేషం ఏమిటంటే పిల్లల పుట్టినరోజు పండుగ జరిపేటప్పుడు మటుకు ఆ దీపాలను ఆర్పే అనాచారం ఇంకా అక్కడక్కడ కనపడుతూ ఉన్నది. కనుక దీపం అంటే ఆ స్వామి యొక్క రూపమన్న భావనతో లక్ష్మీ స్వరూపంగా భావించి విశేషమైనటువంటి దీపారాధనతో జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగినప్పుడు సర్వసంపదలు మనకు సాధ్యమవుతాయి. అందుకే దీపేన సాధ్యతే సర్వం అని ఆ దీపజ్యోతికి నమస్కారం చేస్తూ ఉంటాం.